ఒక మనిషి జీవితాంతం ప్రతిజ్ఞతో బతికాడు. చివరి క్షణంలో శరణాగతితో దేవుణ్ణి చేరాడు. భీష్ముడు అంటే వాగ్దానానికి ప్రాణం పెట్టిన వ్యక్తి. తండ్రి ఆనందం కోసం రాజ్యం వదిలాడు, వివాహం త్యాజించాడు, జీవితాంతం బ్రహ్మచర్యం పాటించాడు. ఇదే భీష్మ ప్రతిజ్ఞ. ధర్మం ఏదో తెలుసు, కానీ ప్రతిజ్ఞాబంధంలో ఉండిపోయాడు. అందుకే ధర్మయుద్ధంలో కూడా కౌరవుల పక్షాన నిలబడాల్సి వచ్చింది. ఇదే అతని అంతర్మదనం. మహాభారత యుద్ధంలో అర్జునుని బాణాలతో భీష్ముడు బాణశయ్యపై పడిపోయాడు. ఆ క్షణంలో అతని ముందుకు వచ్చాడు శ్రీకృష్ణుడు. అప్పుడు భీష్ముడు అహంకారంతో కాదు, జ్ఞానంతో కాదు, ఒక శరణాగతిని మాత్రమే ఎంచుకున్నాడు. యుధిష్ఠుడు అడిగాడు, ఈ కలియుగంలో మనిషి శాంతిగా ధర్మంగా జీవించాలంటే ఏది శ్రేష్టమైన మార్గం అని. అప్పుడు భీష్ముడు శ్రీకృష్ణుణ్ణి విష్ణువుగా భావించి 1000 నామాలతో స్తుతించాడు. అవే విష్ణు సహస్రనామాలు. శరణాగతితో పలికిన ఆ నామాలే ఈరోజు మనకు ఆధ్యాత్మిక దారిగా మారాయి. అందుకే భీష్ముడు ప్రాణాలు విడిచిన ఈ భీష్మ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు చదవడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. భీష్ముడు మనకు నేర్పించింది ఒకటే, ప్రతిజ్ఞ గొప్పది, కానీ శరణాగతి ఇంకా గొప్పది. శక్తి ఉంటే ధర్మం కాపాడాలి, శక్తి లేనప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలి అని. విష్ణు సహస్రనామాలు కేవలం శ్లోకాలు కాదు, అవి భీష్ముడి జీవిత సారం. ఈరోజు మనం అవి చదివితే మనలోని భయాలు వెళ్ళిపోతాయి, మనసు శాంతిగా ఉంటుంది, జీవితానికి దారి కనిపిస్తుంది. ఇదే భీష్మ ఏకాదశి అసలైన అర్థం. థ్యాంక్ యూ.